వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు. మూడు రోజులలో వరి ధాన్యం నగదు రైతుల ఖాతాలలో జమ. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కాకినాడ ఎంకరేజ్ పార్క్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి ఓడను పరిశీలిస్తున్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రెవెన్యూ అధికారులు సివిల్ సప్లై అధికారులతో కాకినాడ ఎంకరేజ్ పార్క్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి చేసుకునే ఓడను పరిశీలించిన కలెక్టర్ షాన్ మోహన్ కామెంట్స్, పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు అనే సమాచారంతో పరిశీలించడానికి వెళ్లామని, సుమారు 2000 టన్నుల బియ్యం అనుమానాస్పదంగా ఉన్నాయని శాంపిల్స్ సేకరించామని, బిల్లులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోగా దిగినాడు ఒకసారి చూడండి. ఓకే ఎంత బుర్ర కదా దాంట్లో కళ్ళ నీళ్ళదా విజువల్ ఏమి కళ్ళ నీళ్ళదా రుగ్లేస్తా కదా వేసే అంటున్నాను. అంటేనా సార్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు హీరో ఆయన ఇవాళ ఇవాళ మన కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఒక స్టెల్లా ఎల్ అని ఒక షిప్ లో ఈ ఇల్లీగల్ గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము, ఏంటి ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్ కి అలాంగ్ ద టెక్నికల్ టీమ్ ఈ రోజు వెళ్ళటం అండ్ శాంపుల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్లి చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్ లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపుల్స్ అది ఎనీవే మా కెమెరామెన్ కూడా మీకు వీడియో షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్, సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాను. సో
చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్ గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? థ్యాంక్స్. రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను తుంగలో తొక్కే విధంగా పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో అణగారిన వర్గాల ఆశజ్యోతి మహాత్మా జ్యోతి 134వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ ఫయజ్ బాషా, బీసీ నేతలు విజయ్ భాస్కర్, పల్లప్ రమేష్, సుగవాషి, శ్యామ్ కుమార్, జెడ్పీటీసీ మానస, వెంకటరమణ, గాలివీడు, వైఎస్ ఎంపీపీ యాదుభూషణ్ రెడ్డి, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా మన ఆశయ సాధు కోసం పోరాడాలని ఆ రోజు ఆయన పోరాటం చేసి బ్యాక్వర్డ్ పోస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పి ఆయన ఆ రోజు నిదానం తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన నినాదాన్ని, ఆయన చేసిన ఆశయాన్ని ఈరోజు ఈ పార్టీలో తుంగలో తొక్కుతున్నాయి. ఈరోజు పరిపాలన అందిస్తున్న పార్టీ ఏ విధంగా ఉందంటే ఎంతసేపు కక్ష సాధింపు తప్ప అభివృద్ధి అంటూ ఏమీ చేయడం లేదు. జ్యోతిరావు పులే ఏమన్నాడంటే వెనకబడిన తరగతులను గుర్తించి వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆశయం కోసం సాధన చేయాలన్నారు. కానీ ఈరోజు ఎంతసేపు ఫేస్బుక్లో ఏం పెట్టినారు, వాట్సాప్లో ఏం పెట్టినారు, ట్విట్టర్లో ఏం పెట్టినారు, ఇవన్నీ చూసుకుంటా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు కట్టడము, ప్రశ్నించే గొంతును నొక్కడం చేస్తున్నారు తప్ప పరిపాలన అంటూ ఎక్కడా చేయడం లేదు. 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాలు ఎరకపోలేదు. ఎంతసేపు ఈ కక్ష సాధింపు, ఆ కేసు పెట్టడం, ఈ కేసు పెట్టడం, ఎవరు ఆ బుద్ధు నన్ను తిట్టారు, ఈ బుద్ధు నన్ను తిట్టారని ఈ విధంగా ముందుకు పోతున్నారు తప్ప ఎంతసేపు పరిపాలన ఇంకా తొంగి చూడడం కూడా లేదు. 15,000 ఇస్తారని ఆ బుద్ధు చెప్పినారు, అమ్మఒడి అన్నారు, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. వందనము లేదు, అన్నీ మర్చిపోయారు. ఎంతసేపు మందు బావులు మందు పోసి మత్తుకు రాష్ట్రాన్ని బానిస చేసినారు తప్ప ఈరోజు ఈ పరిపాలన అంటూ శూన్యము. ఇకనైనా 4.5 సంవత్సరం ఉంది, ఇకనైనా ముందుకు పరిపాలన ముందుకు సాగిస్తే బాగుంటుంది. ఈ కక్ష అనేది మానేయాలి. ఫేస్బుక్లో వాట్సాప్లో ఏం పెట్టినారని దాన్ని వదిలేసి పరిపాలన వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఆ రోజు 6 హామీలు అని తిరిగినారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ అబద్ధ 30,000 మంది మహిళలను మిస్సింగ్ అన్నాడు. ఈరోజు 3 ఏళ్ల పాపను కూడా రేపు చేస్తా వాళ్ళని పట్టుకోకన్నా వాళ్ళని గాలికి వదిలేసి ఆ కేసులు నీరు గారుస్తున్నారు తప్ప ఫేస్బుక్లో పెట్టినారు, వాట్సాప్లో పెట్టినారు. వాళ్ళని అయితే పాకిస్తాన్ తీవ్రవాదుల మాదిరి, బంగ్లాదేశ్ తీవ్రవాదుల మాదిరి పట్టుకొచ్చి కోర్టులో పెట్టి కేసులు కట్టి వాళ్ళని చిత్రహింసలు చేసడం, కొట్టడం అయితేనేమి ఈ విధంగా హింసిస్తున్నారు తప్ప అయ్యా అమ్మాయిలను, మైనర్ బాలికలను రేపు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు. ఈ పోలీస్ వ్యవస్థ ఎంతసేపు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందే తప్ప నిజమైన ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనలో లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన పరిపాలన అందించాలని మీ సమాముఖంగా కోరుకుంటున్నాం. ఈ జ్యోతిరావు పులే ఆశయాలను, మహాత్మా గాంధీ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చాలామందిని ఈ చిత్రహింసలు పెట్టడం మానేసి పరిపాలన వైపు ముగ్గు వేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జైహోర్ జ్యోతిరావు పులే. పెద్దపల్లి జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు 6 ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం సుల్తాన్బాద్ పట్టణ కేంద్రం ఎస్వీఆర్ గార్డెన్లో గీతా జయంతి సందర్భంగా విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలల 9వ తరగతి విద్యార్థులు మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, సాంస్కృతిక ఇతిహాస విలువలను విద్యార్థులు పెంపొందించడానికి భగవద్గీత కంఠస్థ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నేరస నిత్య సన్యాసి యో నద్వేషి న కాంక్షతి
Good morning. So, Vishwa Hindu Parishad has conducted Bhagavad Gita Shlokas competition, wherein our students participated. Almost 40 students of our school prepared for the competition. Out of it, 8 students would get the opportunity to participate. Among the 8 students, 6 students got selected for the district level competition, which is to be held in Peddapalli on Monday. So I really congratulate my teachers for their efforts in preparing the students, as well as I would like to congratulate our students in learning the Bhagavad Gita shlokas and enhancing our culture. So it is our Indian public school which is encouraging the students in enhancing the culture to the next generation. Thank you so much. పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సుమారు 12 లక్షల రూపాయలతో హైదరాబాద్ వాస్తవ్యులు దోర్నాల గోపయ్య జ్ఞాపకార్థం వారి సతీమణి సోమేశ్వరి కుమారుడు కోడలు శివప్రసాద్ ప్రగతి మనవరాలు చైత్రిక ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చకులు డివిఆర్ శర్మ మత్తగంజం నాగరాజ్ శర్మ సమక్షంలో గోశాల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. नमो रुद्राय नमः कालाय नमो बलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतधमनाय मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरदरिभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम. रामेश्वर लक्ष्मी नरसिंहस्वामी आलय सन्निधौ गोशाल निर्माण प्राप्त्यर्थं श्रीमान गोत्रमंडी पवन महर्षि गोत्रोद्भवस्य शिवप्रसाद नाम हेस्य धर्मपत्नी सवेश्च प्रगति नाम हेस्य क्षेत्रिका सुपुत्रिकस्य नाम गोपय्य जापकार्थं गोशाला निर्माण प्राप्त्यर्थं श्रीमान सोमलक्ष्मी मातृश्री नामधेयस्य सह कुटुंबानां समेतस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अनि मम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं चंडिका सोमेश्वर स्वामी लक्ष्मी नरसिंहस्वामी आलय सन्निधौ मम ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो भेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तिलं कीर्तयेद्धेता एव देवता प्रीणाति. शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. श्रीमान श्री चंडिका सोमेश्वर लक्ष्मी नरसिंहस्वामी संपूर्ण गोमाता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. तथा మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శప్రాయుడు అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జేసీ అదితి సింగ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరిగిన మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సభ కార్యక్రమానికి జేసీ అదితి సింగ్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ సామాన్య జీవితంతో అసాధారణంగా కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల ఆశజ్యోతి అని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను దోపిడీ వ్యవస్థ అంటరానితనం నుండి విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని అన్నారు. అహంకారం ఆధిపత్యం అజ్ఞానం అంధకారం అంటే గిట్టని జ్యోతిరావు పూలే అందరి ఆనందాన్ని కోరే ఆశావాది ఆశజ్యోతి అని అన్నారు. వైసీపీకి మరో షాక్.
టీడీపీలోకి పార్లపల్లి వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిలు చేరిక. పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వర్ రెడ్డి. ఎమ్మిగనూరులో వైసీపీకి బార్ షాక్ తగిలింది. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిలతో పాటు వారి అనుచరులు దాదాపు 500 మందికి పైగా ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. హన్మకొండ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల నమోదులలో భాగంగా ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేసిన అన్ని వివరాలను సమగ్రంగా ఉన్నాయా లేదా అని సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా గుడెప్పాడు క్రాస్ వద్ద ఉన్న విట్స్ కళాశాలలో సర్వే వివరాల నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన డాటా ఎంట్రీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో దామెర, షాంపేట, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఎన్యూమరేటర్ల సహకారంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాలను నమోదు చేస్తుండగా వాటి వివరాలను అధికారులను, ఎన్యూమరేటర్లను, డాటా ఎంట్రీ ఆపరేటర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సూపర్వైజర్లు ప్రతిరోజు ఆయా మండలాలకు సంబంధించిన సర్వే పత్రాలను డాటా ఎంట్రీ సెంటర్కు తీసుకువచ్చి నమోదు చేసిన అనంతరం తిరిగి ఆయా మండలాలకు చెందిన మండల పరిషత్ కార్యాలయాల్లో పకడ్బందీగా భద్రపరచాలని అన్నారు. ఎలాంటి తప్పులు దొరలకుండా సర్వే వివరాలను నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన సర్వే వివరాలను పరకాల పట్టణంలో నమోదు చేస్తున్న కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి రాజేందర్, తహసీల్దార్లు జగన్మోహన్ రెడ్డి, భాస్కర్, ఎంపీడీఓలు శ్రీనివాస్, ఫణీంద్ర, ఎంపీడీఓలు, ఎంపీఎస్ఓలు, ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్కి పంపించి ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ అనేటివి జరుగుతున్నాయో వాటిని ఆపడానికి గాను ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ రైట్స్ పార్ట్నర్లో భాగంగా దేశవ్యాప్తంగా 400 ఎన్జిఓలు, రాష్ట్ర పరంగా చూసినట్టయితే 250 ఎన్జిఓలు కలిసి పనిచేస్తున్నాయి. 2030 వరకు బాల్య వివాహాల నిర్మూలనకు గాను ఈ ఎన్జిఓలు భాగస్వామ్యం కానున్నాయి. రాజస్థాన్లో జరిగిన బాల్య వివాహాన్ని సుప్రీంకోర్టు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి రాష్ట్రం నుండి ఒక సిఎంఓను సెలెక్ట్ చేసి విజ్ఞాన్ భవన్కి పంపించడం జరిగింది. ఈ సిఎంపిఓలు ఎక్కడనైనా డిస్టిక్లో జరిగే ప్రతి విలేజ్లలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా 2030 వరకు ఈ చైల్డ్ మ్యారేజ్ను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తుంటాయి. ఈ ఎన్జిఓలు అనేటివి దీనిలో భాగస్వామ్యమై ఈ చైల్డ్ ఫర్ రైట్స్ అనే దాని మీద ఈ బాల్ వివాహ ముక్త భారత్ అనే కాన్సెప్ట్ తోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది. నిన్న ఇక్కడ డిస్టిక్ వైడ్లో వరంగల్ నుండి కౌన్సిలర్ గారు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒకసారి మాట్లాడారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే క్యాంపెయిన్ 27th నిన్న జరిగిన కార్యక్రమం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ను డిస్టిక్ లెవెల్లో అన్ని డిస్టిక్లలో లాంచ్ చేయడం జరిగింది. ఇది షేర్ ఎన్జిఓ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 వరకు బాల్య వివాహాలు లేని భారత్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీన్ని వరంగల్ జిల్లాలో వాగ్దవి కాలేజ్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. దీనిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మెంబర్గా రావడం జరిగింది. దాని తర్వాత సిడబ్ల్యూసీ చైర్పర్సన్గా రావడం జరిగింది. చైల్డ్కి సంబంధించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్ నుంచి వాటితో పాటు 200 మంది స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్లెడ్జ్ మరియు ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇదే సేమ్ ప్రోగ్రామ్ను హన్మకొండ జిల్లాలో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా
డిఎల్ఎస్ఏ జడ్జి గారు రావడం జరిగింది, సెక్రటరీ గారు క్షమా దేశపాండే గారు వారు పాల్గొనడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది. దాంతోపాటు వివిధ DCPU, చైల్డ్ లైన్, హబ్బు, ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించిన పిల్లలకు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి, ఆవుక్ మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపల్ రెడ్డి పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఏపీలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, వేధింపుల పర్వం ప్రజలకు ఇస్తారన్న సూపర్ 6 హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. 18 సంవత్సరాల నుండి మహిళలకు ప్రతి నెల 1500 ఎక్కడ చంద్రబాబు అని అడిగారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వారన్నారు. విధంగా ఉండాలి, రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినాడో అవన్నీ కూడా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాజకీయంగా కూడా రాజకీయ పదవులు కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పీట ఒక బీసీలకు మాత్రము వేయడం జరిగింది. ఈరోజు కృష్ణయ్య గారు ఒక బీసీ, అదేవిధంగా పీదా మస్తాన్ రావు గారు ఏదైతే బీసీలకు మనం వాళ్ళకు రాజ్యాధికారం కలిగేయాలి, అదేవిధంగా రాజకీయంగా వాళ్ళను పైకి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఈరోజు వారి పదవులకు కూడా రాజీనామా చేసి ఆ యొక్క రాజ్యసభ మెంబర్ ఏదైతే వాళ్ళకు ఆ యొక్క స్థానం కల్పించినాడో ఆ యొక్క మెంబర్షిప్ను కూడా అమ్ముకోవడం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము, మాకు ఆ పదవులు కూడా అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చేరే పరిస్థితి. ఈరోజు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా కులాలు చాలా వరకు పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రాజ్యసభ మెంబర్లు ఇస్తే ఈరోజు వాళ్ళ పదవులను కూడా వదులుకొని కేవలం ఏదో ఆ 100 కోట్లు 200 కోట్ల కోసం ఈరోజు వారి యొక్క ఏ ఒక్కటి కూడా మరి ఇస్తామన్న హామీలు ఏది కూడా ఇవ్వలేదు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది, నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా చాలామందికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది, అది మోసం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ కూడా 3000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిలో దాదాపు 130,000 మంది నిరుద్యోగ యువతకు మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలల కాలంలో ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు వ్యాపారాలన్నీ కూడా మరి ఎక్కడ కూడా వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు. కనీసం ఇసుక ఏదన్నా కూడా కూలి పనులు చేసుకున్నామంటే కూడా ఇసుక కూడా దొరకని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మనం ఈ యొక్క బనగానపల్లి టౌన్ కానీ మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా అన్నీ కూడా బాగా జరిగేటివి. మరి ఈరోజు ఈ 5 నెలల కాలంలో మరి ఏ ఒక్క వ్యాపారం అని కూడా జరగడం లేదు. మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయింది. మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది, మహిళలకు రక్షణ లేదు. ఈరోజు మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు మిగతా కులాలందరం కూడా సంఘటితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఖచ్చితంగా మనం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నాం.
అదేవిధంగా ఎందుకంటే ఆనాడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి గతంలో ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా అయితే మరి లబ్ధి పొందిన విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వరకు కూడా గుర్తుంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏ పొలం పనులకు వెళ్ళినా మహిళలు కానీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.